అమ్మ బాబోయ్, బ్యాచిలర్ వంట ఇంకేముందో తింటే మనం ఉప్పు కారం మసాలా ఏమో ఉండవు. ఏదో పాపం వాళ్ళు మొక్కుబడి కోసం అట్టా వండుకుంటారు, అట్టా తింటారు. మనం అలాంటి కూరలు తినలేవులే అని చాలా మంది బ్యాచిలర్ వంట అంటే అయ్యో పాపం అన్నట్టు చూస్తారు. మరి ఈ బ్యాచిలర్ వంట చూడండి, అయ్యి బాబోయ్ ఈ వంట ఆడవాళ్ళు కూడా చేయరుగా అంత రుచిగా అని మీరు చాలా అవక్కవుతారు. మరి చేసేదేమో కుర్రోడు చేస్తే చెత్తగా ఉంటాయిలే అనుకునేలాగా లేవు, చక్కగా చూడ్డానికి కూడా ముచ్చటగా ఉన్నాయని మీరే అనుకుంటారు. మరి ఏమేమి చేశాడో చక్కగా చెప్తానే. ఇక దమ్ బిర్యానీకి చికెన్ కర్రీకి సిల్లీగా తీసుకోకూడదుగా మసాలా, కూసంత ఎక్కువగానే తీసుకోవాలి. మరి మసాలా బట్టే కూర అనేది నీసుకంపు లేకుండా చక్కగా తింటుంటేనే హాయిగా భలే రుచిగా ఉన్నట్టుగా ఉండుద్ది. మరి అంత సిల్లీగా ఉండకూడదంటే ఇవన్నీ మసాలా వేస్తేనే అంత చక్కగా ఉండుద్ది. మరి ఇప్పుడు నేను చూపించేవన్నీ ఒక్కసారి మీరు ఇటాగ కడాయిలో వేసుకొని చక్కగా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. లైట్గా గోల్డ్ కలర్ రాగానే ఇమ్మీడియట్గా చక్కగా మీరు ఇట మిక్సీ జార్లో వేసేసుకొని బర్రమని తిప్పేస్తే ఇట మెత్త పౌడర్ లాగా మసాలా తయారైద్ది. సరే ఇలా పక్కన పెట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇట ఒక కడాయి తీసుకొని చక్కగా చికెన్ అనేది ఒక 6 సార్లు వాష్ చేసుకున్నానుకో కూసంత తాజాగా నీట్గా కనబడుద్ది. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మిక్సీ ఆడించుకున్నారు కదా మసాలా పౌడరు, అది 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇట్టా వేసుకుని చక్కగా మీరు ఒక ప్యాకెట్ ఉంది కదా పెరుగు ప్యాకెట్, ఇట్టా మీరు పెరుగు ప్యాకెట్ అయినా పర్వాలేదు, ఇంట్లో తోడేసుకున్నదైనా పర్వాలేదు. ఇట్టా వేసుకుని ఎంత వేసుకుంటారంటే చక్కగా ఒక 7 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని తర్వాత ఒక నిమ్మకాయ బద్దని అరబద్ద కాకుండా ఒక కాయనే ఇట్టా పిండుకొని వేసుకోండి. ఒక కోడిగుడ్డు కూడా ఇట్లా బ్రేక్ చేసుకుని చక్కగా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం అట్లాగే పెరుగులు, ఉప్పు కారాలు, పసుపులు వరనైనా ఇట్లా కోడిగుడ్డు కూడా మొత్తం ఆ చికెన్ మీద పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఇట్లా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక ఎంటీ బాక్స్లో ఈ చికెన్ మొత్తం ఇలా కలుపుకున్నారు కదా, చికెన్ మొత్తం ఇట్లా వేసేసుకుని మూత టైట్గా పెట్టుకోండి. లేదు దాకుతో పాటు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకో మనకి చికెన్ మీద బ్యాక్టీరియా కూడా ఈజీగా ఫామ్ అయిపోయి ఇక ఫ్రిడ్జ్ అంతా కంపు కొట్టేస్తూ ఉండుద్ది. అట్ట ఏమైనా బాగుండిద్దా? బాగోదు కదా. అందుకనే చక్కగా ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాని మీద మూత ఇలాగ టైట్గా బిగించారనుకో 1 గంటన్నర ఫ్రిడ్జ్లో పెడితే ఎటువంటి స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా మనం గంటన్నర ఉన్నా కూడా చికెన్ పెట్టామా లేదా అన్నట్టుగా ఉండిద్ది. ఫ్రిడ్జ్ కూడా అంత నీట్గా అంత నీసు కంపు లేకుండా పర్ఫెక్ట్గా ఉండిద్ది. తర్వాత మీకు చిన్న చిట్కా చెప్తానే. ఇట్లాగా మీరు కొబ్బరి చెప్పులు పగలు కొట్టుకుంటారు కదా, ఆ కొబ్బరి చెప్పులు పగలు కొట్టగల 1 రోజు తర్వాత ఇట్లా వాడిపోయి ఉంటాయి. అలా కాకుండా కొబ్బరి చెప్పులు పగలు కొట్టగానే మీకు ఏదైనా కొబ్బరి చెప్పులు కావాలంటే ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పడేసారనుకో ఖచ్చితంగా ఒక 1 నెల రోజుల వరకు తలతల మెరిసిపోతూ ఉంటాయి. ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. అదే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకో 2వ రోజుకల్లా వాడిపోతూ ఉండిద్ది. ఈ చిన్న చిట్కా గమనించుకోండి. మీకు కొబ్బరి చెప్పులు 1 నెల రోజుల వరకు ఇలా తలతల మెరిసిపోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇక మా అన్నయ్య చేసిన చికెన్ కర్రీ ఎట్లా చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఒక కడాయి తీసుకుని ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా 2 నిమిషాలు హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు ఆకులు ఉంటాయి కదా, ఆ మసాలా మొత్తం వేసేసుకుని ఇట్లా 2 నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇటు తొందరగా ఎగడానికి కూసంత సాల్ట్ వేసుకుని 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఇటు ఎంత వేసుకుంటారంటే 1.5 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. మరి నాటి చికెన్ కర్రీ కూడా కూసంత తగిలిచ్చారు కదా అందుకే ఎక్కువ అక్కర్లేదు. ఇట్ట 1.5 టేబుల్ స్పూన్ వేసుకుని 2 నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 నిమిషాలు దోరగా వేగనమండి. ఇటు టమాటాలు కూడా మెత్తగా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ మసాలా దినుసులు వేయించుకున్నారు కదా మిక్సీలో, ఆ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. ఇట 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత మీరు ఆల్రెడీ గంటన్నర వరకు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా డీప్ ఫ్రిడ్జ్లో, ఆ చికెన్ మొత్తం తీసుకొచ్చేసి ఇట్లా వేసేయండి. తర్వాత మనం ఒక్కసారి ఓవరాల్గా గేడుతో తిప్పుకొని ఇక మూత పెట్టుకుంటే
ఆ చికెన్లో కూసంత నీళ్ళు అనేది మిగులుతూ ఉంటాయి. ఆ నీళ్ళన్నీ మనకి ఆవిరైపోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా నీ స్మెల్ లేకుండా ఉండిద్ది. ఇట్లా చికెన్ మీద అంతా నీరంతా ఇంకిన తర్వాత మళ్ళీ కూసంత వాటర్ అనేది వేసుకోండి. మరి కూసంత మెత్తగా మనకి మొక్క తినేటప్పుడు కొంచెం జ్యూసీగా ఉండాలంటే కూసంత నీళ్ళు పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. లేదంటే కూసంత గట్టిగా ఉండిద్దే. అందుకే ఇలా నీళ్ళు పోసుకొని, మరి నీళ్ళు పోసేది వీడియో కట్ అయిందంటక్క అని అంటే మనకి ఆశ్చర్యంగా చూస్తున్నాం కదా. అందుకే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అందుకనే అవాక్ అవ్వకుండా, మరి నేను అవాక్ అయినట్టు మీరు కూడా అవాక్ అవ్వకుండా ఇట్టా నేను చక్కగా మా అన్నయ్య ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని చక్కగా ఉడకబెట్టారు. తర్వాత కూసంత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 10 నిమిషాల వరకు సన్నమంట మీద ఇలాగా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇక ఇంతే దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చక్కగా రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చక్కగా మనకి బిర్యానీ ఎట్టా చేశారో ఒకసారి అది కూడా చూసేద్దాం. అదే చేత్తో ఇట్లాగా 4 గ్లాసుల నిండా బాస్మతి బియ్యం టకటకా వేసుకొని చక్కగా 2 సార్లు వాష్ చేసుకొని, ఇప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయడం కామనే. మరి బాస్మతి బియ్యం అంటే మాట్లా బాంబు పేల్చిద్ది. ఎట్టాగంటే ఒక గ్లాస్ బియ్యానికి ఇలాగ నీళ్ళు కోల్చుకున్నప్పుడు 1.5 నీళ్ళు వరకే వేయాలి. అర మాత్రం కట్ చేసి పక్కన పడేయాలి. లేదు 1 గ్లాస్కి 2 గ్లాసులు వేస్తారనుకో మీకు అన్నం వండేటప్పుడు మెత్తగా తయారైపోద్ది. మీరు బాస్మతి బియ్యం ఇలాగ బేషుగ్గా తినలేరు. ఇలాగ జావలాగా మనం ఏదో సద్దన్నం తింటున్నట్టుగా ఫీలింగ్ లాగా ఉండిద్ది. మరి ఎంత మెత్తగా ఉండిద్ది. అందుకనే కూసంతా అర గ్లాసు మాత్రం తక్కువ వేయండి. ఇట్లా 4 గ్లాసులకి ఇప్పుడు నేను ఎంత వేసానో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక వాటర్ వేసి ఒక అరగంట సేపు వరకు ఆ బియ్యాన్ని ఆ నీళ్ళలో నానబెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చక్కగా ఒక 5 గరిటెలు నెయ్యి వేసుకొని ఇట్లా 2 నిమిషాలు వేడైన తర్వాత ఇప్పుడు మీకు బిర్యానీ దినుసులు ప్యాకెట్ ఉండేదిగా 30 రూపాయలకి, ఆ ప్యాకెట్లో ఉన్న దినుసులు మొత్తం ఇట్లాగా ఆ కడాయిలో వేసుకొని 2 నిమిషాలు ఆ నెయ్యిలో వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ వేయించుకున్నారు కదా గరం మసాలా పౌడరు, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకుని 2 నిమిషాలు పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది మీరు ఆల్రెడీ శుభ్రంగా వండుకున్నారు కదా, అది సగం వరకు ఇట్లా తీసుకొని ఇప్పుడు ఆ కడాయిలో వేసుకొని సగం వరకు ఇక బాస్మతి బియ్యం మీరు నానబెట్టారు కదా, ఆ బియ్యంతో పాటు ఆ వాటర్ కూడా ఇలాగే వేసుకొని ఇలా ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా 20 నిమిషాల్లో చక్కగా మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయ్యి బాబాయ్, ఇక 20 నిమిషాల తర్వాత ఆ రెసిపీ చూడండి. దమ్ బిర్యానీ ఇలా పొగలు కక్కుంటూ ఎంత స్మెల్తో గుమాలించేస్తుంది. ఇంటి పక్కన వాళ్ళందరూ ఈరోజు మీ ఇంట్లో దమ్ బిర్యానీ అని కిటికీలు ఎంకలు చూస్తుంటే మాకు చాలా గొప్పగా అనిపించేసింది. ఒక్కటి మాత్రం చెప్పనా, ఎవరిని తక్కువగా చేయకూడదు. బ్యాచిలర్ వంట అంటే యావరేజ్గా ఉండే వంట అని అనుకోవద్దు, బేసిక్గా ఉండే వంట అని ఇప్పుడు మా అన్నయ్య వంట తిన్నాకే అర్థమైంది. అయ్యి బాబోయ్, ఈ రెసిపీ ఎట్లా ఉందంటే అదిరిపోయింది. మళ్ళీ ఇంకో మాట చెప్పాలి, చాలా మంది నా కూసంత ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఏంటంటే నా వీడియో ఒక్కరోజు రాపోయినా ఈరోజు మీ వీడియో రాలేదంటే మీ మాటలకి అలాగే మీ పాటలకి మేము పెద్ద ఫ్యాన్ అంటే ఈ పీచ్ వయసు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అయ్యి బాబోయ్ అని ఉబ్బి తబ్బిపోతున్నానంతే.